మరొక రాజా గారి పిహెచ్డి మెటీరియల్ లేదా పోస్ట్ డాక్టరేట్ మెటీరియల్. ముఖ్యంగా ఈ పాట అడిగిన వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, జోహార్లు మీకు ఈ పాట అడిగిన వాళ్ళకి. ఎందుకంటే అంత గొప్ప సబ్జెక్ట్ మళ్ళీ చెప్పే అవకాశం నాకు మళ్ళీ చాలా కాలం తర్వాత కలిగింది ఈ రాజా గారి పాట వల్ల. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే మళ్ళీ మర్చిపోతానని ముందే చెప్పేస్తుంటాను. మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది అంటున్నారు. అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన అదిగో జాయిన్. అయితే జాయిన్ అనే దానిపై క్లిక్ చేస్తే మీకు 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది, నేను రూపొందించింది. ఫ్లూట్ కోర్స్ ఉంది, అది కూడా నేను రూపొందించింది. అన్నీ కూడా నేను చేసినవి ఉంటాయి మన ఛానల్లో. ఇప్పుడు తర్వాత ప్రారంభం కాబోయే కోర్సు ఉంటే గిటార్ కోర్స్ ఉండొచ్చు, లేదా మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రారంభం కాబోతోంది అతి త్వరలో. ఆ 2 కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కానుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాం. మైండ్ 3 సార్లు 6 సార్లు 10 సార్లు అలా తిరిగిపోతుంది, ముందుకి వెనక్కి నుంచి ముందుకి. అలాంటి సబ్జెక్ట్ ఉంది పాటలో. ఆయనకి అట్లా ఎలా వస్తాయి ఆలోచనలు అంటే, కంపోజ్ చేసినప్పుడే క్లిష్టంగా చేయాలని ఆయన అనుకుంటారా ఆయన అంటే కాదు. ఆయనకు వచ్చే ఆలోచనల స్థాయే అంత, అలాగే వస్తాయి ఆయనకు ఆలోచనలు. లేదంటే మామూలుగా ఒక సినిమాలో ఒక డ్యూయెట్ సాంగ్ కదా, ఒక డ్యూయెట్ సాంగ్లో ఇంత సబ్జెక్టు పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా బాణీ చూస్తేనే బాణీ సూపర్ హిట్ బాణీ, అంతే కదా. అంటే చాలు, ఆ పాట పోర్షన్ మాత్రమే తీసుకున్నా కూడా పల్లవి అనుపల చరణం అక్కడే సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే బాణీ అంత ఆకర్షణీయంగా ఉంది, అంత క్యాచీగా ఉంది, ఇట్టే పట్టేసుకుంటుంది ఎవరైనా. కానీ అది అంటే ఆ బాణీలో గొప్పతనం ఉన్నా కానీ సబ్జెక్ట్ చూపిస్తారు ఆయన. అంటే బిట్స్ కంపోజ్ చేసిన, బ్యాక్గ్రౌండ్స్, ఇంటర్లూడ్స్, ప్రిల్యూడ్స్, కార్డ్స్, అరేంజ్మెంట్, ఆబ్లిగేటర్ నోట్స్ ఏం కంపోజ్ చేసినా ఆయనకు వచ్చే ఆలోచనల స్థాయే అంత, ఎక్కడ కూడా ఉంటుంది. ఓకే, అది అందువల్ల ఈ పాటకి ఇంత సబ్జెక్ట్ అవసరమా, ఆ పాటకు అంత అక్కర్లేదు అట్లా ఏమనుకోరు ఆయన. మామూలుగా ఆయనకు వచ్చే ఆలోచనల స్థాయే చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది, అది నేను చెప్పొచ్చేది. సో బొబ్బిలి రాజాలోని పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. చెప్పాలంటే ఇది అధిక ప్రాధాన్యత అని కూడా అనొచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు, 16 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు. సో 2 వర్గాలకి చెందిందే. ముఖ్యంగా అడిగిన వాళ్ళకి అడిగి మరియు ఎన్నాళ్ళు వేచి ఉన్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సిరివెన్నెల గారి గీత రచన, మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారి స్వర రచన, బాలు గారు, చిత్రమ్మ గానం. డి మైనర్, ప్యూర్లీ మైనరే, ఇంకా వేరే ఆలోచన దక్కర్లేదు. చాలా
స్వచ్ఛమైనటువంటి మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్ మీద ఆధారమైనది. 2 శృతి డి అనగా. ఇది తాళం స్వింగ్ అని ఒక రిథం. దీనికి వెస్ట్రన్ మ్యూజిక్లో స్వింగ్ అంటారు ఈ రిథంని. మనకు మామూలుగా తిస్రగతి 6/8 తకిట 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 అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ మనకి బ్రాస్ మీద అని ఇచ్చారు. వెంటనే స్ట్రింగ్స్ అంటే వాయించినప్పుడు వయలినిస్టులు అందరూ కూడా చాలా స్పీడ్గా ఆ బౌ చాలా వేగంగా కదిపితే తప్ప ఆ ఎఫెక్ట్ రాదు. సో మళ్ళీ చూద్దాం. వెంటనే స్ట్రింగ్స్. ఇక్కడ నేను ఎంత వేగంగా అయితే వేలు కదిపానో అలా వయలిన్ మీద బౌ అనేది కదిపితేనే అంత వేగంగా ఆ స్వరాలు పలుకుతాయి. అలాంటి ఎఫెక్ట్లో ఆ స్వరాలు పలుకుతాయి, అది నా ఉద్దేశం. ఇది అయిపోయిన తర్వాత ఒక కార్డ్ ఇచ్చారు బ్రాస్ మీద, D⁻⁷. అది ఇచ్చాక అలా ఒక 4 సార్లు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఈ బ్రాస్తో పాటు కోరస్ కూడా జాయిన్ అవుతుంది. స్వరాలు చూసేద్దాం, తర్వాత కోరస్ మీద కూడా వాయిస్తాను. మళ్ళీ వస్తుంది. దీని వెనకాల ఆబ్లిగేట్ కూడా ఉన్నాయి, చెప్తాను తర్వాత. గరి సరి సని సని ప గ స మ మ గ స. సో ఆబ్లిగేట్ ఏంటంటే ఫస్ట్ ఏంటి, నీ సరిగా నీ సరిగా. రెండోది ఇట్లా ఆ బ్రాస్ అవుతుంటే పక్కన ఆబ్లిగేటో స్ట్రింగ్స్ మీద. ఇదంతా ఆ కోరస్ మీద కూడా చూపించేస్తా. ఇక్కడ ఆ గిటార్ ప్లస్ ఫ్లూట్ కలిపినట్టు కనిపించింది. చెప్తా, గిటార్ వీడియో వినిపిస్తుంది, ముందు చూసేద్దాం. దీని మీద గిటార్ అంటే క్రోమాటిక్. సా నీవన్ దావన్ దాటు, సారీ సా నీవన్ దాటు దావన్. సో ఆ సాపమాగ అయిపోయిన తర్వాత ఇది విడిగా మనకు వినపడుతుంది. ఇట్లా ఇచ్చారు. ఇక్కడి నుంచి పల్లవి బాలు గారు మొదలు పెడతారు. చూద్దాం. ఇక్కడ మీరు గమనించాలి, చాలా ముఖ్యమైన, చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే తప్ప సాపమాగ 2 సార్లు సా అని అనుకుంటాం. కాదు, పొరపాటు. 2 సార్లు సా కాదు అది. నీ 2
ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లూట్ మీద మామూలుగా అలా వస్తుంది. ఇక్కడ బాలు గారు కూడా రెండోసారి నీటు కాకుండా సాతోనే పాడారు. బట్ గిటార్ మీద రెండోసారి ఏమైందంటే నీ పమగ నీ పమగ అంటే నీ వంత ఒకసారి నీ టూతో ఒకసారి. ఇది బాలు గారు పాడినప్పుడు. చిత్ర గారు పాడినప్పుడు ఏం చేశారంటే ఇంకొక చిన్న మార్పు చేశారు. అదంతా సేమే, మళ్ళీ ఫ్లూట్ మీద మళ్ళీ చిత్ర గారు. ఇక్కడ ఏం చేశారు, నాలుగోసారి ఇందాక గిటార్ మీద నీ వన్ నీ టూతో ఇచ్చారా, ఇప్పుడు నీ వన్ దా టూతో ఇచ్చారు. సో ఈ పల్లవి వెనకాల ఉన్నటువంటి మ్యూజిక్ థియరీ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏం చేశారంటే సా నుంచి ఈ నీ నీ దా దా కంటిన్యూస్గా కార్డ్స్ కనుక మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అంటే ఫస్ట్ ఏం వస్తుంది, డి మైనర్, వెంటనే ఎఫ్ ఆగ్మెంటెడ్, తర్వాత ఎఫ్ మేజర్, తర్వాత డి మైనర్ 6, తర్వాత బి ఫ్లాట్ మేజర్ 7. ఇక్కడ ఏం చేశారంటే అందుకే బాలు గారు రెండోసారి పాడినప్పుడు నీ వన్ నీ టూ వినపడతాయి. తర్వాత ఏం చేశారంటే చిత్ర గారు పాడినప్పుడు ఏం చేశారు, నీ వన్ అటు వెళ్లకుండా నీ వన్ తర్వాత దాటు చూపించారు. సో మొత్తానికి చూడండి ఎంత తమాషాగా, ఎంత ఇంటెలిజెంట్గా ఉంటుంది ఆయన కంపోజిషన్. ఆయన థాటే అటువంటిది. సో ఉపయోగించినటువంటి అరేంజ్మెంట్ అయితే ఇదే. సా నుంచి నీ టూ నీ వన్ దాటు దావన్ పా, మళ్ళీ దావన్ దాటు నీ వన్ నీ టూ సా, ఇటు నుంచి ఇటు వెళ్ళడమే మొత్తం అంతా. కాకపోతే మళ్ళీ ఆయన పాడినప్పుడు ఒకలాగా, ఆవిడ పాడినప్పుడు ఒకలాగా. నీ వన్ నుంచి అటు వెళ్తే ఒక రకం, ఇటు నుంచి ఇటు వెళ్తే ఒక రకం, అట్లా ఇచ్చారు. ఓకే, తర్వాత అనుపల్లవి. రే అంటే గా నుంచి అట్లా. చిత్ర గారు పాడినప్పుడు చిన్న తేడా, మా పాద పాద పామరే. కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉంటాయి మరి. రాజా గారి పాట అంటే మైండ్ తిరిగిపోతుంది. కార్డ్స్ చెప్తాను. అయితే ఇక్కడ ఆఖరి లైన్లో అనుపల్లవిలో దీనికి ఏం చేశారు, మళ్ళీ ఇక్కడ ఒక అరేంజ్మెంట్, క్షమించారు. మళ్ళీ బ్రాస్ బిట్ బాబా సో చూడండి, ఒక నిమిషం లేదా ఒక నిమిషం మీద ఒక 10 సెకండ్లు అవుతుందేమో పాట. ఇప్పటికి ఎంత సబ్జెక్టు వీడియోలో ఇప్పటికీ 15 నిమిషాలు. ఓకే, సో పల్లవి అనుపల్లవి వరకు వచ్చాం. తర్వాత ఇంకోటి చెప్పాలి, అన్నప్పుడు వెనకాల స్ట్రింగ్స్ పై ఇంకో చూడండి, ఇంకా అవ్వలేదు అరేంజ్మెంట్, ఇంకా ఉంది. స్ట్రింగ్స్ మీద ఈ గా నుంచి ఈ గా వరకు
చెప్పాలంటే చాలా 2-3 స్థాయిల వరకు ఇచ్చినట్టు నాకు అనిపించింది. బట్ సుమారుగా మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నాను. ఈ గా నుంచి ఈ గా వరకు క్రోమాటిక్ మొత్తం, ఎందుకంటే ఈ నీ నీ పా సా ఉన్నాయి కదా, ఆ నీ 1 నీ 2కి సంబంధించి ఫైనల్గా డి మైనర్లో ల్యాండ్ అవుతుంది కాబట్టి ఆ గావానికి రీచ్ అయ్యారు. ఇది సుమారుగా చెప్తున్నాను, ఎందుకంటే వెనకాల క్రోమాటిక్స్ ఇచ్చినటువంటి స్థాయి స్వరం ఎక్కడి నుంచి మొదలు పెట్టారనేది చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉండడం వల్ల కరెక్ట్గా తెలియలేదు. బట్ సుమారుగా ఈ నీ 1 నీ 2 అనేది వెనకాల ఫ్లూట్ మీద ఇచ్చారు కాబట్టి ఆ 2 స్వరాలకి అనుగుణంగా క్రోమాటిక్స్ ఈ గా నుంచి స్టార్ట్ చేసి ఉండవచ్చు అని నేను ఒక అంచనా వేశాను. 70% కరెక్ట్ అని అనిపిస్తాం. ఒకటి రీ నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్వాలేదు, ఆ రీ వరకు వెళ్తుంది. ఎలా చూసుకున్నా మొత్తానికి ఈ మైనర్ కార్డు దగ్గరలో ఉండాలి, ఆ ఫైనల్గా ల్యాండ్ అయ్యే నోట్ అంటే సా గా దగ్గరలో ఉండాలి, లేదా పా దగ్గరలో ఉండాలి, అట్లాగా అనిపించింది. సో ఆ ఫ్లూట్ మీద ఇచ్చారు, అది కూడా చూద్దాం. దరీ 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 నీ 1 నీ 2 పాసా అయిందా ఇక్కడికైనా? ఎస్, ఆ బ్రాస్ మీద అది వాయించేస్తే అనుపల వరకు మనం చూసేసేట్టు. మా 2 మా 1. ఎస్, ఇక్కడ చూడండి, రెండో సంగీతంలో మొదలైంది అసలు సబ్జెక్ట్. కార్డ్ చూడండి, గరి గరి అని వినపడుతుంది మీకు సౌండ్. తర్వాత బ్రాస్ పైన మళ్ళీ అదే ముందు మెలోడీ చెప్పేస్తున్నాను, మెలోడిక్ లైన్ అర్థమైంది కదా? సో ఇక్కడ ఏంటన్నమాట, జీ మైనర్ 7th, ఎఫ్ మేజర్ 7th, ఆ కార్డ్స్ తోటే లీడ్ క్రియేట్ చేశారు. చూడండి, కార్డ్స్ తోటి లీడ్. సో వెంటనే రెండోసారి దీనికి మళ్ళీ గిటార్ నోట్స్ వెనకాల ఆబ్లిగేటో. చూడండి, ఆబ్లిగేటో అనేది గిటార్ అంటే స్ట్రింగ్స్ మీదే ఇవ్వక్కర్లేదు, గిటార్ మీద ఇచ్చారు ఇక్కడ. సో నోట్స్ ఏంటంటే ఇది కూడా ఒక 90% వినబడినంత వరకు చెప్తున్నాను. ఇక్కడ బాగుంది. ఇది ఫస్ట్ ఫ్రేజ్కి. రెండో ఫ్రేజ్ అంటే మా మీద ల్యాండ్ అయింది కదా, అక్కడ ఏంటంటే రే రే ని రే రే మమ రే ని ఇలాగా వెనకాల గిటార్ ఆబ్లిగేటర్ నోట్స్ ఇచ్చారు. అయిపోయిందా? దీని తర్వాత కోరస్ కూడా జాయిన్ అవుతుంది బ్రాస్కి. చూడండి, ఓకే. దీనికి కూడా మళ్ళీ వెనకాల స్ట్రింగ్ ఆబ్లిగేటో చూద్దాం.
సారీ గా పద గా పద రే నీ పమ సదా ఇట్లా వినిపించాయి. ఇది బ్రాస్ వెనకాల, బ్రాస్ ప్లస్ కోరస్ వెనకాల ఆబ్లిగేటర్, స్ట్రింగ్స్ ఆబ్లిగేటర్. తర్వాత తర్వాత కోరస్లో చిన్న మార్పు, కోరస్ ప్లస్ బ్రాస్లో చిన్న మార్పు ఏంటంటే ఇది తర్వాత నోట్స్. ఇక్కడ వెనకాల స్ట్రింగ్స్ ఏం చేశారంటే ఇదంతా దేనికి బి మైనర్ సి మేజర్ కార్డ్స్ వస్తాయి. బి మైనర్కి ఏమో సి మేజర్కి నీదని అన్నప్పుడు దాటు. వెస్ట్రన్ మ్యూజిక్ అని చెప్పాను, మైనర్ స్కేల్ అని చెప్పాను. సో చెవికి ముప్పుగా ఉన్నంత వరకు ఏ స్వరం అంటే ఏ కే అయినా వాడచ్చు. అలాగే ఈ పాటలో మనకి ఇప్పటిదాకా ఘాటు ఇప్పటిదాకా రాలేదు. సో రీ1 ఘాటు తప్ప మిగతా అన్నీ వచ్చేసాయి. మా1 మా2 పా దావన్ దాటు నీ1 నీ2. సో రీ2 ఘాటు తప్ప మిగతా అన్నీ కనపడ్డాయి ఇప్పటిదాకా ఈ మొదటి భాగంలో. సో రెండో సంగీతం మొదలైంది. స్ట్రింగ్స్ అంటే కార్డ్స్ స్ట్రింగ్స్ మీద కనపడతాయి. ఇందాక నేను బ్రాస్ మీద చూపించాను. తర్వాత బ్రాస్ ప్లస్ కోరస్ ఫ్రేజెస్ వచ్చాయి, అది కోరస్ మీద కూడా చూపించేస్తాను. ఇంకొక ఫ్రేజ్ చెప్పేసి ఇక్కడ ఆపిస్తున్నాను. ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు. స్ట్రింగ్స్ మీద వస్తుంది. అదేంటంటే లీడ్, దీని మళ్ళీ ఆబ్లిగేటర్ నోట్స్ గిటార్ మీద ఇచ్చారు. బాబా ఈ రెండు కలిపి వాయించుకుంటే మీకు తెలుస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ పాటలో మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం మా1 మా2 దావన్ దాటు నీ1 నీ2 ఎక్కడెక్కడ వచ్చాయో జాగ్రత్తగా చూసుకోండి, లేదా కన్ఫ్యూజ్ అవుతారు వాయించినప్పుడు. ఎస్. సో ఇక్కడ ఆపేస్తున్నాను. కార్డ్స్ చూసిస్తే మనం ఈ వీడియో ముగించేసేయచ్చు. సో మొట్టమొదట మనకు వినిపించింది డి మైనర్ 7th. కార్డ్స్ చూడండి. ఏంటంటే డి మైనర్, ఎఫ్ మేజర్ 7th, మళ్ళీ డి మైనర్, తర్వాత జి మైనర్ 7th, ఏ మైనర్ 7th, తర్వాత రెండుసార్లు ఇవే సేమ్. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, బి ఫ్లాట్ మేజర్ 7th, ఏ మైనర్ 7th, మళ్ళీ బి ఫ్లాట్ మేజర్ 7th. అక్కడతో ఫస్ట్ మ్యూజిక్లోనే ఉండండి కార్డ్స్ అన్నీ చెప్పేసినట్టే. ఇక్కడి నుంచి ఇందాక చెప్పాను కదా, సా నుంచి పా వరకు క్రోమాటిక్, మళ్ళీ పా నుంచి సా వరకు క్రోమాటిక్. ఇదే పల్లవి వెనకాల ఉన్నటువంటి అరేంజ్మెంట్. కార్డ్స్ కూడా ఇందాక చెప్పేసాను. డి మైనర్, ఎఫ్ ఆగ్మెంటెడ్, ఎఫ్ మేజర్, డి మైనర్ 6th, బి ఫ్లాట్ మేజర్ 7th. అనుపల్లవి మళ్ళీ ఎఫ్ మేజర్ 7th,
చూడండి ఒకే ఫ్రేజ్కి రెండు రకాల కార్డ్ ప్రోగ్రెషన్. ఇందాక ఏం చేశారు, జీ మైనర్, ఎఫ్ మేజర్ సెవెంత్, రెండోసారి జీ మైనర్, డి మైనర్, సి మేజర్, తర్వాత సో ఇక్కడ కూడా ఎఫ్ మేజర్ సెవెంత్, ఏ మేజర్, డి మైనర్, ఓకే. సో జీ మైనర్, ఎస్, ఓకే. రెండో సంగీతంలో కార్డ్స్ జీ మైనర్ సెవెంత్, ఎఫ్ మేజర్ సెవెంత్, తర్వాత అన్నప్పుడు బి ఫ్లాట్ మేజర్ సెవెంత్, తర్వాత ఇక్కడ అన్నప్పుడు ఏ మైనర్ సెవెంత్, వావ్, తర్వాత ఏంటి, ఎస్, ఇక్కడ రెండు కార్డ్స్ డి మైనర్ సి, డి మైనర్ సి, ఓకే. సో రెండో సంగీతంలో జీ మైనర్ సెవెంత్, ఎఫ్ మేజర్ సెవెంత్, బి ఫ్లాట్ మేజర్ సెవెంత్, ఏ మైనర్ సెవెంత్, డి మైనర్ సి. అలాగే స్ట్రింగ్స్ బిట్ వచ్చింది, అక్కడ రెండు డి మైనర్ ఎఫ్, డి మైనర్ ఎఫ్. అందుకే మీ గిటార్లో గరిగా అన్నప్పుడు బి రిలేటివ్ మేజర్, ఎఫ్ మేజర్, గరీస అన్నప్పుడు డి మైనర్. సో ఆ రెండు కార్డ్స్ ఉపయోగించినట్టుగా దానికి సంబంధించినటువంటి నోట్స్ గిటార్ మీద ఆబ్లిగేటోలో ఇచ్చారు. సో ఇక్కడ దాకా అయింది పాట. ఇక్కడికే దాదాపు 30 నిమిషాలు నిడివి. చాలా పెద్ద పాట ఇది, 5 minutes పైనే ఉంది. సో ఏదైనా మిస్ అయిందేమో చూద్దాం, సమ్మరైజ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ బ్రాస్, తర్వాత స్ట్రింగ్స్, తర్వాత డి మైనర్ సెవెంత్, తర్వాత బ్రాస్ కోరస్ నోట్స్, స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ ఉంది, తర్వాత ఫ్లూట్ మీద మళ్ళీ గిటార్, పల్లవి స్టార్ట్ అయింది. పల్లవి అయినప్పుడు కూడా అది ఆ బిట్స్ దీని మీద ఒక రకమైన టోన్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ అనుకుంటా సారీ. సో అక్కడ ఒక రకమైన టోన్. ఎస్. తర్వాత మనకి అనుపల్లవిలో చివరిలో క్రొమాటిక్ ఇదిలో స్ట్రింగ్స్ ఒక బిట్ అని చెప్పడానికి లేదు, అలా గా నుంచి గా వరకు ఎన్ని స్థాయిలో తెలియదు కానీ అట్లా క్రొమాటిక్ ఇది ఇచ్చారు స్ట్రింగ్స్ మీద. అలాగే ఫ్లూట్ పై కూడా నోట్స్ ఉంటాయి, నీ1 నీ2 పాసా. అలాగే అనుపల్లవి ఎండ్ అయిన తర్వాత బ్రాస్ మీద ఒక బిట్. రెండో సంగీతం చూసాం, స్ట్రింగ్స్, బ్రాస్, గిటార్ పైనేమో ఆబ్లిగేటో నోట్స్. అలాగే తర్వాత బ్రాస్కి కోరస్ జాయిన్ అవుతుంది, అక్కడ మళ్ళీ నోట్స్. దీని మళ్ళీ స్ట్రింగ్స్ ఆబ్లిగేటో ఇచ్చారు, తర్వాత మళ్ళీ బ్రాస్ కొనసాగుతుంది, మళ్ళీ స్ట్రింగ్స్ ఆబ్లిగేటో, తర్వాత స్ట్రింగ్స్ మీద లీడ్, దానికి గిటార్ ఆబ్లిగేటో. ఓకే, ఈ వీడియోలో ఇంతవరకే. రెండో భాగంలో కొనసాగిద్దాం. అంతవరకు ఈ చక్కటి కష్టమైన పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.